హాయ్ హలో నమస్తే. దేశంలో డీలిమిటేషన్ ఒక కొత్త ఒరవడికి తీసుకొచ్చిందా? ఎన్డీఏ కూటమి ఈరోజు ఏదైతే బిల్లు పెట్టిందో డీలిమిటేషన్ బిల్లు కానీ 133వ రాజ్యాంగ సవరణ కానీ ఎందుకు వీగిపోయింది? అనుకూలంగా ఎందుకు ఓటింగ్ రావట్లేదు? చిన్న చిటకా పార్టీలు డీలిమిటేషన్ పేరుతోటి ఎందుకు వ్యతిరేకత చూపించారు? ఇవన్నీ చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఏం చెబుతుంది? 2021 జనాభా లెక్కల ప్రకారం ఏం చెప్తుంది? 2024 జనాభా లెక్కల ప్రకారం ఏం చెబుతుంది? ఇవన్నీ చూసుకుంటుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక్క యూపీ రాష్ట్రంలోని 11 కోట్ల మంది జనం పెరిగారనేది తెల్లమైంది. ఒక దక్షిణ భారతదేశంలో చూసుకుంటే అది మొత్తం దక్షిణ భారతదేశం చూసుకున్న అది 9 కోట్ల జనాభా పెరిగిందని ఆనాడు చూపింది. ఒక యూపీ రాష్ట్రంలోనే 11 కోట్ల జనాభా పెరిగినప్పుడు ఒక దక్షిణ భారతదేశంలోనే ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం 9 కోట్ల పైచిలు జరిగినప్పుడు ఓటింగు ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని పెరుగుతున్నాయి? ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక రాష్ట్రం తీసుకుంటే బీజేపీ యూపీ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడున్న ఎంపీ 80 సీట్లు ఉన్న రాష్ట్రంలో 50% పెరిగితే 120 ఎంపీ సీట్లు అవుతాయి. అదే కేరళ రాష్ట్రం తీసుకుంటే 20 సీట్లు ఉన్న ఎంపీ సీట్లు ఉన్న కేరళ రాష్ట్రంలో ఇంకొక 10 అంటే 50% అంటే 30 సీట్లు అవుతాయి. ఒక్క యూపీ రాష్ట్రంలోనే అన్ని ఎంపీ సీట్లు పెరిగినప్పుడు ఒక్క కేరళలోని ఒక 10 సీట్లు పెరిగినప్పుడు అంతే. కేరళ అంటే ఎవరు? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రాలు 5 ఉంటాయి. ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై తమిళనాడు, కేరళ. ఈ 5 రాష్ట్రాలకి అనుకూలంగా దక్షిణ భారతదేశానికి అనుకూలంగా పశ్చిమ బెంగాల్ ఇంకో రాష్ట్రం కూడా తోడయింది. ఇవన్నీ చూసుకుంటుంటే ఈరోజు డీలిమిటేషన్ పేరుతోటి రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీకి చెప్పు దెబ్బ పడిందా అంటే అవుననే చెబుతున్నారు ఈ దేశ రాజకీయాలు. ఈ దేశంలో చిన్న చిటకా పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేసాయన్నది నగ్న సత్యం. కారణం ఏంటంటే ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడున్నటువంటి ఎంపీ సీట్లు దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లు ఉంటే అంటే 2/3 అంటే 362 లోక్సభ స్థానాలు రావాలి. అంటే దక్షిణాదితో సంబంధం లేకుండానే ఉత్తరాది ప్రాంతంలోని మొత్తం బీజేపీ ఏ పార్టీ అయినా అధికారంలోకి 2 ఎన్డీఏ అండ్ ఇండియా 2 కూటమిలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఈరోజు దక్షిణాదికి పూర్తిగా నష్టం వాటిల్లుతున్నదని అనడానికి ఇదే నిదర్శనం. అందుకే 2021 జనాభా లెక్కల ప్రకారం కావాలని అనుకునేటప్పుడు 2021లో కోవిడ్ సమయంలో జనాభా లెక్కల ప్రకారం పూర్తిగా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ బీజేపీ 2024 జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మొదలుపెట్టి మధ్యలో ఆపేసింది. దీనికి కారణం ఏమిటి? జనాభా ప్రాతిపదిక ప్రకారం చూసుకుంటే 2011 లెక్కల ప్రకారం తీస్తున్నారు. దానివల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని అర్థం అయ్యింది కదా. ఇట్లా జరుపుకుంటూ పోతే బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలు, బీజేపీ చేస్తున్నటువంటి మోసాలు ఇవన్నీ కూడా పార్లమెంటులో వీగిపోవటానికి కారణం అవలేదా? వాళ్ళు చేస్తున్న ఆగడాలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోలేదా? అనుకూలంగా 329 ఓటింగ్ రావాల్సిన బీజేపీ ఎన్డీఏ కూటమికి నిన్న పార్లమెంటులోని కేవలం 289 ఓట్లు వచ్చినాయి. అలాగే వ్యతిరేకంగా 211 ఇండియా కూటమితో పాటు చిన్న పార్టీలు కూడా వ్యతిరేకించాయి పార్లమెంటులో. అంటే మీరు పెట్టినటువంటి అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని పూర్తిగా చావు దెబ్బ కొట్టిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రాజకీయాలు మొదలుపెట్టింది బీజేపీ, రాజకీయాలు చేసిందే బీజేపీ, మహిళా రిజర్వేషన్ల పేరు చెప్పుకొని మోసం చేసిందే బీజేపీ. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం మీద వ్యతిరేకిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి స్టాలిన్ ఉంటే తర్వాత కేరళ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వ్యతిరేకంగా చూపించారు. అంటే ఈ దేశంలో సౌత్ ఇండియాని కాపాడుకోవాలి,
సౌత్ ఇండియా అనే పేరు చెప్పుకొని దేశం రెండు ముక్కలయ్యే అవకాశం ఉన్నదని అందుకని ముందుగానే తేరుకున్నటువంటి ఒక పక్క స్టాలిన్ను దక్షిణ భారతదేశంలో అట్లాగే సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆ 2-3 రాష్ట్రాలు, ఒక పక్క పంజాబు అట్లాగే పశ్చిమ బెంగాల్, 2 రాష్ట్రాలు కూడా దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఓట్లు వేసి అనుకూలమని చెప్పినటువంటి ఈరోజు పార్లమెంటులో పూర్తిగా తెట్టతెల్లమైంది. అంటే ఇది దేశం ముక్కలు అవ్వకూడదు, దేశం దక్షిణాదికి నష్టం జరగకూడదు, దక్షిణాదికి ఎప్పుడు కూడా నష్టం చేకూర్చే పని చేయకూడదని ఎక్కడో ఉన్న అటువంటి పంజాబు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాలకి పూర్తిగా అనుకూలంగా ఓట్లు వేసినాయి. అంటే ఈరోజు ఏదైతే బీజేపీ 33% మహిళా రిజర్వేషన్ పేరు చెప్పుకొని డీలిమిటేషన్ పేరుతోటి పూర్తిగా దేశంలో ఉన్నటువంటి మొత్తం అందరిని కూడా వ్యతిరేకిద్దాం అనుకుంటున్నటువంటి బీజేపీకి ఈరోజు పార్లమెంటు సాక్షిగా కనువిందు చేసిందనడానికి ఈ డీలిమిటేషనే ఈరోజు మనం చూడవచ్చు. మహిళలతో పెట్టుకోవద్దంటారు, మహిళలతో పెట్టుకుంటే ప్రమాదం అంటారు, మహిళా పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేయొద్దంటారు. కానీ ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఉన్న 543 ఎంపీ సీట్లు అందులోని ఇవ్వకుండా 50% దేశంలో పెంచుతామని చెప్పి పెంచి అందులో పెంచే ఏర్పాట్లు చేద్దామని డీలిమిటేషన్ ముందుకు తీసుకొస్తే ఈరోజు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయన్నది తెట్టతెల్లమైంది. మనం వాస్తవం చూడొచ్చు. అందుకని ఈరోజు మనం చూడొచ్చు పార్లమెంటులో పూర్తిగా పెట్టినటువంటి 133వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా వీగిపోయింది, వెనక్కి తీసుకున్నారు. ఏ బిల్లు కూడా పాస్ అవ్వలేదు. అంటే ఎంత మూట కట్టుకున్నారు. దక్షిణాది భారతదేశానికి దక్షిణాదికి పూర్తిగా వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందనడానికి నిన్న పెట్టిన డీలిమిటేషన్ బిల్లే సాక్ష్యమని చెప్పవచ్చు. ఏం జరిగినా సత్యం గెలవాలి, ధర్మం గెలవాలి. నిజాయితీగా ఉన్నటువంటి దేశంలో దక్షిణాది రాష్ట్రాలకి అత్యధికంగా ట్యాక్సులు ఇచ్చి ఈ దేశం మొత్తం నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అనే తేడా లేకుండా దేశమంతా ఏకమై దేశమంతా ఒక్కటని చాటి చెప్పినటువంటి నిజమైనటువంటి దక్షిణ భారతదేశం అనేది నిన్న తేటతెల్లం చేసింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా దక్షిణ భారతదేశం ఈ హలార్ ఇండియా అంటేనే ప్రాణం పెట్టే ఏకైక ఇండియాలో ఉన్న జనాభా అంతా కూడా మన వాళ్ళనే చూపించే నిజమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చూసే నిజమైనటువంటి జనాభా ఉన్నారంటే అది కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే అని నిన్న తేటతెల్లం చేసింది. థ్యాంక్ యూ.